నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్నమాట. సో బై ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మోటోరోలా నుంచి చెప్పండి. సో మోటోరోలా G64 స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్ కన్ఫర్మ్ అయిపోయింది. ఏప్రిల్ 16th రోజున లాంచ్ అవుతుందని ఇక్కడ మంచి విషయం ఏంటంటే మినిటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 12GB ర్యామ్ వేరియంట్, 2GB వేరియంట్తో పాటు వస్తుంది. 30 వాట్స్ ఛార్జింగ్తో పాటు వస్తుంది అనేసి అయితే కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే బయటపడ్డాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే Android 15 నుంచి అన్నమాట. సో Android 15 బీటా 1 అప్డేట్ అయితే వచ్చిందనమాట. గూగుల్ వాళ్ళ పిక్సెల్ ఫోన్స్ ఉంటాయి కదా, ఒకవేళ ఇట్లా మీరు టెస్టింగ్స్ చేసుకోవాలంటే ఈ బీటా 1 అవుతుందో డౌన్లోడ్ చేసుకొని అప్డేట్ చేసుకొని చెకింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో మేజర్ ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చారంటే సెక్యూరిటీకి ఎక్కువ మేజర్ ఇంపార్టెన్స్ ఇచ్చారన్నమాట. సో ఈ సెక్యూరిటీ ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది, ప్రైవసీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనేసి అయితే అంటారు. సో చాలామంది టెస్టింగ్స్ అయితే చేస్తారు అన్నమాట. ఒకవేళ ఇట్లా మీకు బ్యాకప్ ఫోన్ లాగా పిక్సెల్ ఫోన్ ఎక్స్ట్రా ఏమైనా ఉంటాయంటే దాని మీద చెకింగ్ చేయండి. నార్మల్గా మెయిన్ ఫోన్ లాగా ఉంటే మాత్రం చెకింగ్ చేయకండి, ఎందుకంటే కొన్ని బగ్స్ కొన్ని ఎర్రర్స్ ఉంటాయి. సో ఓవరాల్ మీ డే టు డే యాక్టివిటీస్కి డే టు డే టాస్క్లకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేనైతే రికమెండ్ అయితే చేయను అనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ ఉంచామంటే సో ఇన్ఫినిక్స్ Note 40 Pro 5G స్మార్ట్ ఫోన్ అయితే మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉందన్నమాట. అండ్ 25,000 లోపల వచ్చింది. యాక్చువల్ ప్రైస్ చూసుకుంటే మాత్రం 22,000 ఉంది. ఈ స్మార్ట్ ఫోను మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఏ ఫస్ట్ సేల్ సెకండ్ సేల్ అని అట్లా ఏం లేదు, డైరెక్ట్గా మీరు పర్చేసెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ స్మార్ట్ ఫోన్స్కి సంబంధించిన స్పెక్స్ రివ్యూ ఎందుకు మంచిది వీడియో అయితే కంపల్సరీ చేస్తున్నా, దానికోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ బర్డ్స్ నుంచి అన్నమాట. సో రియల్మీ బర్డ్స్ T100 ఏదైతే ఉందో రియల్మీ వాళ్ళది P సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, ఏదైతే ఏప్రిల్ 15th లాంచ్ అవుతుందో ఈ బర్డ్స్ కూడా అవిటితో పాటే లాంచ్ అవుతుందని అఫీషియల్ కన్ఫర్మ్ చేశారు. సో దీంట్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు ఈఎన్సీ అవన్నీ కూడా ఫీచర్స్ అన్నీ కూడా బాగున్నాయి అంటారు. సో ఒకవేళ లాంచ్ అయినప్పుడు సపరేట్ దీని మీద ఇంకొక వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఫస్ట్ చూసుకుంటే కార్సర్ నుంచి అనమాట. సో కార్సర్ వాళ్ళు వర్క్ స్టేషన్ మార్కెట్లో కూడా ఎంటర్ అయ్యారు అనమాట. సో ఏంటంటే ఏం లేదు, కార్సర్ వాళ్ళు వర్క్ స్టేషన్ ర్యామ్స్ అయితే RDMs ఏవైతే ఉంటాయో WSDDR5 RDMs ECC మెమరీ కిట్స్ని అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ వీళ్ళు ఇంటెల్ వాళ్ళది 4th జనరేషన్ Xeon అండ్ AMD వాళ్ళ Ryzen 7 సిరీస్ ప్రాసెసర్స్కి కంపాటబుల్ అయ్యేటట్టు వర్క్ స్టేషన్ ర్యామ్స్ని అయితే తీసుకొస్తారు అనేసి ఒక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఆసూస్ నుంచి అన్నమాట. సో ఆసూస్ వాళ్ళది ROG Maximus 13 మదర్ బోర్డ్ అయితే కొత్తగా తీసుకొచ్చారన్నమాట. సో దీంట్లో ఏంటంటే ల్యాప్టాప్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో దీంట్లో తీసుకొచ్చారు. మదర్ బోర్డ్ పెద్దగానే ఉంది, దీంట్లో మన వాళ్ళు ఎందుకు తీసుకొచ్చిరా ఏందో తెలియదు, కానీ దీంట్లో మాత్రము మదర్ బోర్డ్లా ల్యాప్టాప్ ర్యామ్ స్లాట్స్ ఉంటాయి కదా, ఆ స్లాట్ని అయితే పెట్టిరనమాట. సో ఇక్కడ పెద్దగా విశేషమా ఏంటంటే యూనిక్నెస్ కోసం తీసుకొస్తున్నట్టు అనిపిస్తుంది. దీంట్లో కూడా ఈ ర్యామ్స్ కూడా వాడేటట్టు. సో నాకైతే పర్లేదు అనిపించింది, కొంచెం ఇన్నోవేషన్ లాగా కొంచెం డిఫరెంట్గా చూస్తారు. సో మార్కెట్లోకి వచ్చినప్పుడు సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తున్నాను. ప్రస్తుతానికి అయితే ఇది మామూలు మదర్ బోర్డ్ కాబట్టి చాలా ప్రీమియం సైడ్ ఉంది. సో మ్యాక్సిమస్ అనేది చాలా ప్రీమియం సిరీస్, దాంట్లో ల్యాప్టాప్ ఇట్లా పెట్టి నాకు అయితే అర్థమవుతలేదు. సో చూద్దాము, మీరు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి ఇవి మదర్ బోర్డ్స్ గురించి. తర్వాత గేమ్ న్యూస్ చూసుకుంటే మాత్రము ప్రిన్స్ ఆఫ్ పర్షియా ఫ్యాన్స్కి అయితే చాలా మంచి న్యూస్ అనమాట. ఏంటంటే యూబీసాఫ్ట్ వాళ్ళు అండ్ ఈవిల్ ఎంపైర్ వాళ్ళు ఎవరైతే వీళ్ళు డెడ్ సెల్ తయారు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళిద్దరి మధ్య కొలాబరేషన్ ద రోగ్ ప్రిన్స్ ఆఫ్ పర్షియా అయితే తీసుకొస్తారు అన్నమాట. ఇక్కడ ఎర్లీ యాక్సెస్ వచ్చేసరికి అయితే May 14th వస్తుందంటే దగ్గర సింపుల్ చెప్పాలంటే ఒక నెల రోజుల లోపల ఎర్లీ యాక్సెస్ అయితే తీసుకొస్తారు అన్నమాట. సో సేమ్ ఇది ఇంత ముందుకు ప్రిన్స్ ఆఫ్ ద లాస్ట్ క్రౌన్ అని ప్రిన్స్ ఆఫ్ పర్షియా ఉండే కదా, అది 3Dలో ఉంటే ఇది 2Dలో ఉందన్నమాట. మెట్రోవేనియా కొలాబరేషన్తో పాటు అయితే వస్తుందన్నమాట. తర్వాత ఇంకొక గేమ్ న్యూస్ చూసుకుంటే మాత్రం స్టీమ్ అనే వెబ్సైట్లో లెగో బ్యాట్మ్యాన్ 3 బియాండ్ గాథమ్ అనే గేమ్ ఏదైతే ఉందో 98 రూపీస్కి అంటే జస్ట్ 98 రూపాయలకు అవైలబుల్ ఉంది. కొంచెం పాత గేమే కాదంటలేను, కానీ ఇది పిల్లలకి పెద్దలకి అందరు కూడా ఆడచ్చు అనమాట. సో ఇద్దరి మధ్యలో కూడా పెట్టుకొని కూడా ఆడచ్చు, ఎంజాయ్ చేస్తారు అన్నమాట. లెగోది గేమ్స్ బాగానే ఉంటాయి. సో 10 years బ్యాక్ గేమ్ కాబట్టి మీకు DirectX 9 కంపాటబుల్ కావాలన్నమాట, అంత ఇంకేం లేదు. కానీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే కంపల్సరీ Windows 10 అండ్ అబోవ్ ఉంటేనే రన్ అవుతాయి అన్నమాట ఈ గేమ్స్. సో అదొక డ్రాబ్యాక్ అనమాట. లేదంటే ఇట్లా మిగతా బాగున్నాయి. ఈవెన్
ర్యామ్ కూడా తక్కువ ఉంది 2GB ర్యామ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఉన్న అసలు రన్ అయిపోతుంది అనేసి అయితే బై వీళ్ళైతే కన్ఫర్మ్ అయితే చేసిరన్నమాట. సో అవి ఇవాళ టెక్ న్యూస్ అండ్ గేమ్ న్యూస్ అప్డేట్స్ అన్నమాట బై. మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్, మీ డౌట్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం విత్ ఇన్ మళ్ళీ ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసిరో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వాళ్ళ కలుసుకుందాం.